బ్రేకింగ్ న్యూస్ ఏటీసీతో సంబంధాలు కట్టాయి 189 మంది ప్రయాణికులతో వెళుతున్న రష్యన్ విమానం ఎట్టకేలకు సేఫ్గా ల్యాండ్ అయింది. సోచి నుంచి ఆర్కెంజెల్స్కు వెళుతున్న ఓ రష్యన్ ఎయిర్లైన్స్ విమానం 189 మంది ప్రయాణికులతో వెళుతోంది. అయితే బ్లాక్ సీ ప్రాంతం మీదుగా ప్రయాణం సాగిస్తున్న ఈ విమానం ఒక్కసారిగా రేడార్ సిగ్నల్స్తో సంబంధాలు కట్టయ్యాయి. రేడార్ సిగ్నల్ కట్ అవ్వడానికి ముందు పైలట్ ఎమర్జెన్సీ అనే సంకేతాలను ఇచ్చారు. దీంతో వెంటనే ఏటీసీ అధికారులు అప్రమత్తమయ్యారు. నల్ల సముద్రం ప్రాంతంలో ఆ ఎయిర్లైన్స్ కోసం గాలించారు. అయితే ఏటీసీతో సంబంధాలు కట్టయిన కాసేపటికే తిరిగి ఆ రష్యన్ ఎయిర్లైన్స్కు సిగ్నల్స్ వచ్చాయి. దీంతో ఎక్కడి నుంచి అయితే విమానం ప్రారంభమైందో తిరిగి అదే ఎయిర్పోర్ట్లో సేఫ్గా ల్యాండ్ అయింది. విమానం సేఫ్గా ల్యాండ్ అవడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా సిగ్నల్ కట్ అవ్వడానికి కారణమేంటి అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విమానంలో ఏదైనా సాంకేతిక లోపమా లేకపోతే మరేదైనా కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రష్యాలో అదృశ్యమైన విమానం ఆచూకీ లభ్యమైంది. సోచిలో సేఫ్గా ల్యాండ్ అవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. 189 మందితో ప్రయాణిస్తూ ఉన్నాం. ఈ రష్యన్ ఎయిర్వేస్ ఒక్కసారిగా కొంత దూరం అంటే బ్లాక్ సీకి సమీపంలో చేరుకున్న తర్వాత ఎమర్జెన్సీ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ఒక్కసారిగా సిగ్నల్ కట్ అయిపోవడంతో ఈ 189 మందితో వెళుతున్న ఆ విమానం ఏమైంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. అయితే కాసేపటి తర్వాత మళ్ళా అదే విమానం నుంచి సిగ్నల్ వచ్చింది. సేఫ్గా ల్యాండ్ అయిన సిచ్యువేషన్ కనిపించింది.